ప్రతి సంవత్సరం జరిగే విధంగానే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాలు 2026 సంబంధించి నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. నిన్న వాలీబాల్ టోర్నమెంట్ చేపట్టడం జరిగింది. ఈ రోజు బండలాగడ పోటీలు కూడా వైభవంగా చెప్పడం జరుగుతుంది. రేపటి రోజున ముగ్గుల పోటీతో ఈ సంక్రాంతి సంబరాలు ముగింపు కార్యక్రమం చేస్తాం. ఈ కార్యక్రమం మా 47 డివిజన్ చెప్పడం జరిగింది. కానీ ఈసారి నేను మేయర్గా ఉన్నటువంటి మొట్టమొదటిసారిగా ఈ సంబరాల్లో పాల్గొనడం నిజంగా సుపర్ణంగా మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే ఈ కార్యక్రమానికి మన అక్కాపల్లి యూత్ ఆధ్వర్యంలో దాదాపుగా ప్రతి సంవత్సరము అంగరంగ ఏ యొక్క కార్యక్రమం అయినా కూడా వాళ్ళు మనసు పెట్టి ఇక్కడ చేపట్టే జరగడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన డిప్యూటీ మేయర్ నిత్యానంద గారు, అలాగే మా నగర పెద్దలు మన లక్ష్మీనారాయణ గారు అందరూ కూడా కలిసి రావడం నిజంగా శుభపరిణామము. ఇలాగే ఈ సంవత్సరం అంతా కూడా కడప నగర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో భోగ్య భాగ్యాలతో ఈ సంక్రాంతి నుంచి సుఖ సంతాలతో ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ కడప నగర ప్రజలందరికీ కూడా ఇక్కడ తెలుగు కళ ఉట్టిపడేలాగా సంక్రాంతి సంబరాలు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా యూత్ అంతా కూడా అక్కాయపల్లి యూత్ ఆధ్వర్యంలో చాలా గ్రాండ్ గా ఇక్కడ సెలబ్రేట్ చేస్తా ఉన్నారు. నిజంగా వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ పెద్దలందరూ కూడా పార్టిసిపేట్ చేసి వయసును కూడా లెక్కబెట్టి కూడా అందరూ కూడా ఈ పోటీల్లో పాల్గొని తెలుగు వారి యొక్క సంక్రాంతి సంబరాలను అన్నంటే విధంగా చేసినందుకు అందరికీ ఇక్కడ పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. భారతదేశంలో అందులో తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరుపుకునేటువంటి పండుగ సంక్రాంతి. నిన్న భోగి పండుగ భోగ భాగ్యాలతో చిన్నపిల్లలకు రేగిపళ్ళు పూలు నాణ్యాలతో వారిని దీవించి వారి జీవితంలో సుఖ సంతోషాలతో ఉండాలని నిన్న జరుపుకునేటువంటి పండుగ భోగి పండుగ. ఈరోజు మకర సంక్రాంతి, దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి సూర్యుడు ప్రవేశించే రోజు కాబట్టి ఈరోజు మకర సంక్రాంతి రైతులకు ఆరుగాలం పండించినటువంటి పంట చేతికి వచ్చేటువంటి సమయం, వారు ఆనందంగా ఉండేటువంటి సందర్భంగా సంక్రాంతి జరుపుకునేటువంటి ఆనవాయితీ గత కొన్ని వందల సంవత్సరాల నుంచి భారతదేశంలో ఆనవాయితీగా ఉంది. రేపు కనుమ పండుగ పెద్దలకు బట్టలు పెట్టుకోవడం, వారిని స్మరించుకోవడం, ఇటువంటి కార్యక్రమాలు మాంసాహార ప్రియులకు ఒక మంచి ఆనందకరమైన దినం రేపటి దినం. మరి ఈ 3 రోజులు కూడా గత కొన్ని సంవత్సరాల నుండి 47వ డివిజన్లో ఈ యొక్క యూత్, ఇక్కడ ఉన్నటువంటి యూత్ ఆధ్వర్యంలో పండుగ ఏదైనా సందర్భం ఏదైనా వినాయక చవితి కానీ, కార్తీక దీపోత్సవాలు కానీ, సంక్రాంతి సంబరాలు కానీ, ముగ్గుల పోటీ